ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం మళ్లీ ఆరంభమైంది. ఈసారి మాజీ మంత్రి, నగరి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకురాలు ఆర్కే రోజా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై ఘాటు విమర్శలు చేశారు. అమరావతి సచివాలయంలో శుక్రవారం జరిగిన కేబినెట్ భేటీకి ఉప ముఖ్యమంత్రి పవన్ గైర్హాజరు కావడంపై రోజా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మీడియాతో మాట్లాడిన రోజా, పవన్ ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా వ్యక్తిగత పనులపై చూపుతున్న శ్రద్ధ ప్రజా సమస్యలపై చూపడం లేదని దుయ్యబట్టారు. మంత్రిగా పదవీ బాధ్యతలు నిర్వహిస్తూ పవన్ కళ్యాణ్ సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారని, షూటింగ్లంటూ అధిక సమయం హైదరాబాద్లోనే ఉంటున్నారని రోజా అన్నారు. ప్రజా సమస్యలు గాలికొదిలేసి సినిమాలలో యాక్టింగ్కే పరిమితమైనట్లుగా పవన్ తీరుందని రోజా అన్నారు. కీలకమైన మంత్రివర్గ సమావేశానికి డుమ్మా కొట్టడం సరికాదని రోజా దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాగా అదే సమయంలో వైసీపీ అధినేత జగన్ అసెంబ్లీకి డుమ్మా కొట్టడం, రాష్ట్రం వదిలి బెంగళూరులోనూ మకాం వేసి చుట్టపు చూపుగా తాడేపల్లి ప్యాలెస్కు రావడంపై మాత్రం రోజా ఈ మీడియా సమావేశంలో మాట్లాడలేదు. జనసేన నాయకులు ఇదే విషయాన్ని ఎత్తిచూపుతూ జగన్ బెంగళూరు మకాంపై కూడా రోజా మాట్లాడి ఉంటే బాగుండేదని అంటున్నారు.